వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం యూఏఎన్ నెంబర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాము. మనం ఏదైనా కంపెనీ లేదా ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు పిఎఫ్ నెంబర్ లేదా ఎస్టాబ్లిష్మెంట్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. పిఎఫ్ నెంబర్ యూజ్ చేసి యూఏఎన్ నెంబర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాము. యూఏఎన్ నెంబర్ క్రియేషన్ కోసం మనం అయితే ఎంప్లాయర్ని అయితే అప్రోచ్ చేయని అవసరం లేదు. మనం ఎప్పుడులాగే మెంబర్ పోర్టల్ అయితే ఓపెన్ చేస్తాం కదా, మెంబర్ పోర్టల్ అయితే ఓపెన్ చేసుకుందాం. లాస్ట్ వన్ చూడండి, యూఏఎన్ అలాట్మెంట్ ఫర్ ఎగ్జిస్టింగ్ పిఎఫ్ అనే లాస్ట్ లింక్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడైతే 3 స్టెప్స్ ఇవ్వడం జరిగింది. వెరిఫై మొబైల్, మెంబర్ డీటెయిల్స్, యూఏఎన్ అలాట్మెంట్. చూడండి, ఇక్కడైతే మనకి ఫస్ట్ స్టెప్లో ఆధార్ లింక్ పైన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. వన్స్ ఓటీపీ వెరిఫై అయిన తర్వాత మెంబర్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే డూ యూ నో యువర్ మెంబర్ ఐడి అని ఉంది. ఇక్కడ మన మెంబర్ ఐడి అంటే పిఎఫ్ నెంబర్ అయితే తెలుసు కాబట్టి ఎస్ అని టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. మెంబర్ ఐడి అని అడుగుతుంది కదా, ఇక్కడైతే మనం పిఎఫ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఎప్పుడైతే పిఎఫ్ నెంబర్ ఎంటర్ చేసామో ఇక్కడైతే మన డీటెయిల్స్ అయితే డిస్ప్లే చేస్తుంది. మెంబర్ ఐడి, అలాగే నేము, రిలేషన్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, ఇవైతే మనకి ప్రివ్యూ అయితే చూపించడం జరుగుతుంది. చూడండి, అలాగే కింద చూసినట్లయితే ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడైతే మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేసి చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరిగింది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. చూడండి, ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ పేజీలో యూఏఎన్ నెంబర్ అయితే అలర్ట్ అయినట్టు మనకి మెసేజ్ అయితే రావడం జరిగింది. 12 డిజిట్స్తో కలిగిన యూఏఎన్ నెంబర్ అయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మన మెంబర్ ఐడి అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా యూఏఎన్ నెంబర్ అయితే క్రియేట్ చేసుకున్నాము. యూఏఎన్ నెంబర్ క్రియేట్ చేసిన తర్వాత యూఏఎన్ నెంబర్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి. ఇది కూడా మనం మెంబర్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్లోనే లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు యూఏఎన్ నెంబర్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. మనకి యూఏఎన్ నెంబర్తో పాటు పాస్వర్డ్ కూడా రావడం జరుగుతుంది. మరలా మనం మెంబర్ పోర్టల్కి వెళ్ళి అక్కడ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మన మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.